గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్కానర్లో వచ్చిన స్టాక్స్ లాస్ట్ టైం మనం ఒక 2 స్టాక్స్ షేర్ చేశాను. దాంట్లో కుకుమోయి షమ్లెన్ అనే స్టాక్. ఇది మనం నిన్న 170 ఆ ప్రైజు క్లోజ్ అయింది. దీన్ని నిన్న మనం ఛానల్లో రికమెండ్ చేశాము. అది ఈరోజు దాదాపు ఆల్మోస్ట్ మంచిగా 10% వరకు మూవ్ అయింది. క్లోజింగ్ కూడా 8% వరకు క్లోజ్ అయింది. మనం నేను చెప్పింది సింపుల్ టెక్నిక్ అందరూ తెలిసిందే. వాల్యూమ్స్ బాగున్నాయి. సేమ్ RSI కూడా 70 వరకు క్లోజ్ అయింది. ఈ స్టాకు నిన్న మన స్కానర్లో వచ్చింది. మనం చూసిన స్టాక్స్లో ఇది బాగా పర్ఫార్మెన్స్ చేసింది. నెక్స్ట్ నిన్న మనం షేర్ చేసినప్పుడు కూడా చెప్పాము, ఇది స్వింగ్ ట్రేడింగే పనిచేస్తుంది అనుకున్నాం. కాకపోతే ఇంట్రా 1 డేలోనే 8 to 10% వరకు మూవ్ అయింది. ఎవరైనా తీసుకొని ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ వెయిట్ చేయగలిగితే ఇంకా నాకు తెలిసి 200 రౌండ్ ఫిగర్ కాబట్టి 200 వరకు మూవ్ అవచ్చు. అది ఎన్ని రోజులకు మూవ్ అవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఎవరైనా తీసుకొని ఉండి మన వీడియో చూసి తీసుకున్న వాళ్ళు ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, బాగుంటుంది. ఈరోజు మనకి వచ్చిన రెండో స్టాక్ వచ్చేసి మారుతి. ఈ స్టాక్ మనము ఒక 1 వీక్ బ్యాక్ మాట్లాడుకున్నాము. మన ఛానల్లో డిస్కస్ చేసిన స్టాక్ ఇది. ఈ స్టాక్ చూడండి, మంచి అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్నీ అనుకోండి. ఒక స్మాల్ ట్రెండ్ లైన్ అది మనకి అంటే అలా అనిపించట్లేదు. అయితే ఒక సపోర్ట్ తీసుకొని ఒక 10 days బ్యాక్, అదే జూలై 9 గుడ్ న్యూస్ వచ్చి ఆల్ టైమ్ ఒకసారి బ్రేక్ అయింది. ఈ రోజు కూడా అయింది. కాకపోతే ఇది మనకి డే క్యాండిల్లో క్లోజింగ్ అలా చూపిస్తుంది, కానీ స్మాల్ 15 minutes చూడండి, జస్ట్ లాస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడే 13,000 చిల్లరకి వెళ్ళిపోయింది. అది 13,400 క్లోజ్ అయింది, ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. కాకపోతే క్లోజింగ్ సెటిల్మెంట్లో కొద్దిగా డిఫరెన్స్ వల్ల మనకు అలా చూపిస్తుంది. ఇది మనము 10 days బ్యాక్ రికమెండ్ చేసుకున్న మన దాంట్లో డిస్కస్ చేసిన స్టాక్ ఇది. ఈ స్టాకు ఒకవేళ ఎవరైనా అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ మారుతి కార్స్ సేల్స్ బాగున్నాయని ఇప్పుడు మనకి ట్విట్టర్లో వీటిల్లో సోషల్ మీడియాలో బాగా వస్తుంది కాబట్టి మార్కెట్లో కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఈ బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఎక్కువ మూవ్ అయింది. ఆల్ టైమ్ హైలో ఉంది, ప్రస్తుతం ఆల్ టైమ్ హైలో ఉంది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయడానికి 10 మనం చెప్పిన రూల్స్ ప్రకారం అయితే ఇది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే స్మాల్ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఒక షేరే 13,000 చిల్లర ఉంది కాబట్టి ఇది చూసి మీ రిస్క్ రివార్డ్ని బట్టి ఎంటర్ అవ్వండి. ఈ స్టాకు మనం ఒక 10 days బ్యాక్ డిస్కస్ చేసాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన తర్వాత నియర్ బై ఒక 5% వరకు మూవ్ అయింది ఈ 1 వీక్లో. తర్వాత మనం ఐనాక్స్ విండ్, ఇది మన థర్డ్ స్టాక్ అండి. ఐనాక్స్ విండ్ అనేది ఈ స్టాకు మనము చాలా ఒక 20 days బ్యాక్ అనుకుంటా ఫస్ట్ మన వీడియోలో డిస్కస్ చేసాము. అది స్వింగ్ ట్రేడింగ్ అనే చెప్పాను. నేను చెప్పిన అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ప్రైస్ అనేది నాకు గుర్తులేదు, మన వీడియో చూస్తే కానీ తెలీదు. నేను చెప్పింది 158 160 దగ్గర చెప్పాను, రికమెండ్ చేసినాను. దాంట్లో మీకు చూస్తే అక్కడ నుంచి ఒక 1 or 2 days ఏమో రెడ్లోకి వెళ్ళింది, ఒక 2-3% బ్యాక్ కిందకి వెళ్ళిపోయినట్టుంది. తర్వాత మళ్ళీ మంచి మూమెంట్ వచ్చింది. దాదాపు అప్పుడు తీసుకొని ఇప్పుడు దాకా హోల్డ్ చేసిన వాళ్ళకి నియర్ బై 20%, అంటే డేకి 1% లెక్కన స్టాక్ మూవ్ అయింది. ఈ స్టాకు మనం దాదాపు 30 days 20 days ఈ మంత్లోనే మనం డిస్కస్ చేసాము. ఒక 20 days అవుతుంది. 20 daysలో 20% అంటే చాలా బాగా మూవ్ అయింది. మార్కెట్ ఇంత వాలటాలిటీలో కూడా ఆ మాత్రం మూవ్ అయిందంటే గ్రేటే. ఆల్ టైమ్ హైకి క్రాస్ అయింది. ఒకవేళ ఎవరన్నా అది పొజిషనల్గా ఉంచుకోవాలన్నా నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. స్టాక్లో విషయం ఉంది, ఇబ్బంది ఏం లేదు. అది ఇబ్బంది మామూలుగా వాటిలో ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి, మనకి చార్ట్ బాగుంది. కాకపోతే చాలా మూవ్ అయింది స్టాక్. చూడండి, ఇక్కడ నుంచి 30-40 రూపీస్ అంటే జస్ట్ ఇయర్స్ చూస్తే 24 కదా, 1 yearలోనే 4-5 times పెరిగిపోయింది. కాకపోతే హైలో ఉంది.
అయినా నో ప్రాబ్లం, ఎప్పటికప్పుడు అలానే ఉంటుంది. కాబట్టి కాకపోతే ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెష్ ఇన్వెస్టర్లు అయితే మన రూల్ ఉంది కదా, ఒక 70% ఒక ఇన్వెస్ట్ చేయటం, మళ్ళీ ఒకవేళ ఏదన్నా మార్కెట్లో బుల్ బ్యాక్ వచ్చి ఒక 10% ఏదైనా మళ్ళీ తక్కువకి వచ్చిందంటే అప్పుడు మిగతా 30% ఇన్వెస్ట్ చేసి ఇంక వెయిట్ చేయటమే. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏం లేదు. యావరేజ్ చేయడం అనేది 1 టైం అంతే. ఇంకా 2-3 టైమ్స్ చేసే స్టార్ట్ కాదు. తర్వాత ఒకవేళ ఏదైనా ఇన్ కేస్ కంపెనీలో బాగలేదు, ఒకవేళ ఇబ్బంది అనుకుంటే అప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం లాస్ట్లోనే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు. అది రేర్. మనం 10 ట్రేడ్ చేసామంటే వన్ ట్రేడ్ అలాంటిది మిస్ అవుతుంది. మిగతా 9 ట్రేడ్లు మ్యాక్సిమం స్వింగ్ ట్రేడింగ్లో దెబ్బతినే అవకాశం తక్కువ. ఈ స్టాకు మనం తీసుకున్న స్టాకు. ఈరోజు మన స్కానర్లో వచ్చిన ఇంకొక స్టాక్ వచ్చేసి SUVN ఫార్మాకి సంబంధించిన స్టాకు. ఇది కూడా మార్కెట్ మార్నింగ్ చూడండి, దాదాపు ఓపెన్ అయిన జస్ట్ వన్ క్యాండిల్ 2 క్యాండిల్స్లోనే 12% మూవ్ అయింది. తర్వాత స్లోగా మార్కెట్ కూడా ఈరోజు సైడ్ వేస్ ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టుంది. ప్రాఫిట్ బుకింగ్ సైడ్ వేస్, అంతకుమించి మూవ్ లేకపోయింది. చివరి క్యాండిల్ ఏదో వచ్చింది కానీ అది మనం కౌంట్ చేయడానికి లేదు. ఇంత చిన్న క్యాండిల్ కాబట్టి ఇలాంటిది ఏదైనా పెద్దది వస్తే మనం కౌంట్ చేసుకోవచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్ మనం కౌంట్ చేసుకొని రేపు ఉదయం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం చూస్తే అప్పుడు ఓకే. డే క్యాండిల్ వైజ్ చూస్తే మాత్రం మనకి చూడండి అదే అక్కడ క్లోజ్ అయినట్టుంది. 1 డే వెయిట్ చేయండి. 1 డే అంటే ఈరోజు బుధవారం కాబట్టి రేపు గురువారం చూసి మార్కెట్లో రేపు 1వ తేదీ ఫ్రెష్ మళ్ళీ బయింగ్ ఏమన్నా ఉంటే ఇది క్రాస్ అయిన తర్వాత ఈ 1066 ఉంది ప్రైజు. ఇది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి. దీంట్లో కొత్తగా ఎంట్రీ అవ్వడానికి బాగుంటుంది. లేదు ఇంకా వెయిట్ చేసి బుల్ బ్యాక్ వస్తే హ్యాపీ మనకి. దీన్ని క్రాస్ అయ్యి కానీ ఒక 1 అవర్ క్యాండిల్ కానీ అలా గ్రీన్లో కానీ ఉంటే అప్పుడు మనం ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈరోజు మనకి అదానికి సంబంధించిన స్టాక్ కూడా ఒకటి వచ్చింది. అదాని గ్రీన్ వచ్చింది. దాన్ని ఒక్క నిమిషం చెప్తాను. అదాని పోర్ట్స్ ఫ్రెండ్స్, ఇది అదాని పోర్ట్స్ కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి. ఇది మన ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు బాగా పడింది. దాదాపుగా ఆ రోజే నియర్ బై చూస్తే మనకి 22% 1 డేలోనే పడింది. అది కవర్ చేయడానికి మళ్ళీ దాదాపు 2 months పట్టింది దానికి. ఇప్పుడు స్లోగా గ్రీన్ క్యాండిల్ వస్తూ మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది మనకి RSI కూడా నియర్ బై 67 దగ్గరే ఉంది. వాల్యూమ్స్ పెద్దగా లేవు. కాకపోతే స్వింగ్ ట్రేడింగ్కి నాకు తెలిసి ఇది ఆల్ టైమ్ హై కాబట్టి ఇది క్రాస్ అయిన తర్వాత మంచి మూమెంట్ వస్తుంది. దీంట్లో కూడా ఏదైనా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలన్న వాళ్ళకి ఇది నాకు స్కానర్లో వచ్చింది కదా, నేను పర్సనల్గా అబ్జర్వ్ చేస్తున్న స్టాకు, దీన్ని చూడవచ్చు. దీంట్లో కూడా ఏదైనా స్వింగ్ ట్రేడింగ్కి కొంత ఏదైనా మీ దగ్గర ఉన్న దాంట్లో ఒక 1% 2% దీంట్లో ఇన్వెస్ట్ చేసి దీంట్లో కూడా మంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం ఈ ఆల్ టైమ్ హై క్రాస్ అయిన తరువాత మనకి రౌండ్ ఫిగర్ 1700 1800 అనేది పెద్ద స్టాక్ కాబట్టి 1 or 2 డేస్లోనే వెళ్ళిపోతుంది. ఇది కాకపోతే సస్టైన్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ ఇంకేదన్నా వస్తే చెప్పలేం, కానీ ఇక్కడ నుంచి పాజిటివ్ ఉంటే మాత్రం జస్ట్ మనకి ఇక్కడ ఈ ప్రైస్ నుంచి ఒక 10% మూవ్ అవడం అనేది నథింగ్. 1 or 2 డేస్లోనే వెళ్ళిపోతుంది. దీంట్లో కూడా మనం స్వింగ్ ట్రేడింగ్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన మన స్కానర్లో మన వీడియోలో రికమెండ్ చేస్తున్న స్టాక్స్. ఇది మీరు చూసుకొని మీ అనాలిసిస్ కొంత చేసుకొని ఒకవేళ ఏదైనా బై చేయాలనుకుంటే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.